హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిదు సూపర్ కిచెన్. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో చూసే వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఈరోజైతే ఎగ్ ఫ్రై అండి, ఇలా చేస్తాను, చాలా బాగుంటుంది టేస్ట్. 3 eggs అయితే సాల్ట్ వేసేసి బాయిల్ చేసుకున్నాను అన్నమాట. బాయిల్ చేసేటప్పుడు అయితే దొడ్డు సాల్ట్ ఉంటుంది కదా, అదే వేసుకుంటాను నేను. వేసి బాయిల్ అయినాయి. దాని తర్వాతనైతే ఒక 1/2 స్పూన్ వరకు అయితే జీలకర్ర పౌడర్ వేసుకున్నాను, ఒక 1/2 స్పూను కారం, మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, అలాగే 1/2 స్పూను మిరియాల పౌడర్ కూడా వేసుకున్నాను. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. దాని తర్వాతనైతే ఎగ్ కూడా ఇలా 2 పీస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాటిపైన ఈ మసాలా వేసుకోవాలి. చాలా బాగుంటుందండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మసాలా మొత్తం ఎగ్ పైన వేసుకున్న తర్వాతనైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడి కానివ్వాలి. ఇలా రౌండ్గా అనాలి, కడాయికి మొత్తం పట్టేటట్టుగా ఇలా ఒకసారి తిప్పాలి. తిప్పిన తర్వాతనైతే ఇలా ఒక్కొక్క పీస్ ఎగ్ ఇలా వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టాలి. ఇంకో ఈ విధంగా వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్. వేసుకొని మనం చపాతీ దోశ తీస్తాం కదా, దాంతోనైతే ఆ స్పూన్తోనైతే ఇలా చేసుకోవాలి. వేరే స్పూన్ పెడితే మొత్తం తుక్కు అవుతుంది. మంచి ఫ్రై కానివ్వాలి. ఒక 10 minutes పాటు ఇలానే ఉండనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. అప్పుడప్పుడు ఇలా చేసుకోవాలి, లేదంటే కింద అడుగు పట్టేస్తుంది. మీలో కూడా ఎంతమంది ఇలా ఫ్రై చేసుకుంటారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అప్పుడప్పుడు ఈ కడాయిని ఇలా తిప్పాలి, అన్ని ఎగ్స్కు ఆయిల్ పడుతుంది కదా, లేదంటే మధ్యలో మాత్రమే ఉండిపోతుంది. అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకోవాలండి. ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ అయితే ఇలా తిప్పేసి వేసుకోవాలి. ఈ విధంగా తిప్పుకోవాలి అన్నీ. ఇలా తిప్పేసుకొని ఒక 10 నిమిషాలు ఉండనివ్వాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది ఎగ్ ఫ్రై అయితే. ఈ విధంగా చేస్తే ఆయిల్ ఇలా మొత్తం బబుల్స్ లాగా వస్తుంది పైన. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను.